నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమిదే విజయమంటున్న ఎగ్జిట్ పోల్స్ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ హ్యాట్రిక్ కొడుతుందని అంచనాలు ఏపీలో తెలుగుదేశం తిరుగులేని విజయాన్ని సాధిస్తుందన్న సర్వేలు కూటమి దెబ్బకు వైకాపా చతికిల పడుతుందన్న ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో కాంగ్రెస్ భాజపా మధ్య పోటాపోటీ ఉంటుందన్న అత్యధిక సర్వేలు భారాసాకు తీవ్ర నిరాశ తప్పదని అంచనాలు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 300కు పైనే సీట్లు వస్తాయన్న మెజారిటీ సర్వేలు ఇండియా కూటమి దరిదాపుల్లోకి రాదని వెల్లడి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సన్నాహాలు పూర్తి పరేడ్ మైదాన్ వేడుకలో అధికార గీతాన్ని ఆవిష్కరించనున్న రేవంత్ సర్కార్ దశాబ్ది ఉత్సవాలకు హాజరు కాబోనన్న కేసీఆర్ వేడుకలకు పిలిచి వేదికపై స్థానం కల్పించలేదని విమర్శ అమరవీరులకు నివాళి విజయవాడలో 9కి చేరిన డయేరియా మృతుల సంఖ్య బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి చంద్రబాబు డిమాండ్ పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉందంటూ సుప్రీంను ఆశ్రయించిన నంబూరి శేషగిరిరావు అరెస్టు చేయరాదన్న ఆదేశాల రద్దుకు విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి దేశంలో భారతీయ జనతా పార్టీ కూటమి జయభేరి మోగిస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఏపీలో తెలుగుదేశం జనసేన భాజపా కూటమి విజయ్ దుందుబి మోగిస్తుందని స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయాన్ని చవిచూడబోతోందని తెలిపాయి. ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో కూడా తెలుగుదేశం కూటమి అత్యధిక సీట్లు దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం జనసేన భాజపా కూటమికే పట్టం కట్టాయి. కూటమి గెలుపు ఖాయమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్ సంస్థ తెలుగుదేశంకు 95 నుంచి 110, జనసేనకు 14 నుంచి 20, భాజపాకు 2 నుంచి 5 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని తెలిపింది. అధికార వైకాపా 45 నుంచి 60 స్థానాలు దక్కించుకుంటుందని పేర్కొంది. చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో కూటమికి 114 నుంచి 125 స్థానాలు, వైకాపాకు 39 నుంచి 49 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇతరులు ఒక స్థానంలో గెలవచ్చని అంచనా వేసింది. రైజ్ సర్వే సంస్థ తెలుగుదేశం కూటమికి 113 నుంచి 122 స్థానాలు వస్తాయని తేల్చింది. వైకాపాకు 48 నుంచి 60 స్థానాలు రావచ్చని పేర్కొంది. కేకే సర్వే తెలుగుదేశంకు 133, జనసేన 21, భాజపా 7 చోట్ల విజయం సాధించబోతోందని తెలిపింది. మొత్తంగా కూటమి 151 స్థానాలు సాధిస్తుందని కేకే సర్వేలో తేలింది. వైకాపాకు కేవలం 14 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. పైనీర్ సంస్థ సర్వేలో కూటమికి 144, వైకాపాకు 31 స్థానాలు రావచ్చని తెలిపింది. జనగళం సంస్థ కూటమికి 104 నుంచి 118 స్థానాలు, వైకాపాకు 44 నుంచి 57 స్థానాలు రాబోతున్నాయని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అత్యధిక స్థానాలు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ ఎన్నికల్లో అధికార వైకాపా చతికిల పడుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఏపీలోని 25 లోక్సభ సీట్లకు తెలుగుదేశం కూటమి 17 నుంచి 20 స్థానాల్లో గెలుస్తుందని రైస్ సంస్థ అంచనా వేసింది. వైకాపా 7 నుంచి 10 స్థానాల్లో గెలుస్తుందని చెప్పింది. పీపుల్స్ పల్స్ సర్వేలో తెలుగుదేశం 13 నుంచి 15 స్థానాలు, భాజపా 2 నుంచి 4, జనసేన 2, వైకాపా 3 నుంచి 5 స్థానాలు గెలుస్తాయని పేర్కొంది. పైనీర్ సంస్థ కూటమికి 20కి పైగా స్థానాలొస్తాయని అంచనా వేసింది. వైకాపా 5 స్థానాలకు పరిమితమవుతుందని చెప్పింది. కేకే సర్వేస్ తెలుగుదేశం 17, భాజపా 6, జనసేన 2 స్థానాల్లో గెలుస్తాయని తెలిపింది. వైకాపాకు ఒక్క సీటు రాదని వెల్లడించింది. ఇండియా టీవీ సర్వేలో తెలుగుదేశం 13 నుంచి 15 గెలుస్తుందని, భాజపా 4 నుంచి 6, జనసేన 2 స్థానాల్లో గెలుస్తాయని తేలింది. వైకాపా 3 నుంచి 5 స్థానాలకు పరిమితమవుతుందని తెలిపింది. సిఎన్ఎక్స్ సంస్థ తెలుగుదేశం 13 నుంచి 15 స్థానాలు, భాజపాకు 4 నుంచి 6, జనసేన 2 సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది. వైకాపాకు 3 నుంచి 5 స్థానాలు వస్తాయని తేల్చింది. ఇండియా న్యూస్ డి డైనమిక్ సర్వేలో తెలుగుదేశం కూటమికి 18కి పైగా స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేలింది. వైకాపాకు 7 స్థానాలే వస్తాయని పేర్కొంది. జన్ కీ బాత్ సర్వేలో వైకాపా 10 నుంచి 14 స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది. తెలుగుదేశం కూటమికి 8 నుంచి 13 సీట్లొస్తాయని తేలింది. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ లో వైకాపాకు 13 నుంచి 15 స్థానాలు, తెలుగుదేశం 7 నుంచి 9, భాజపా 2, జనసేన ఒక్కచోట విజయం సాధిస్తాయని వెల్లడైంది.
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భాజపా మధ్య హోరాహోరీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్ భాజపాల మధ్య ప్రధాన పోటీ సాగిందని తెలిపింది. అధికార కాంగ్రెస్ కు 7 నుంచి 9 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. భాజపా 6 నుంచి 8, భారాస ఒకచోట గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంటుందని వెల్లడించింది. ఇండియా టీవీ సర్వేలో భాజపా 8 నుంచి 10, కాంగ్రెస్ 6 నుంచి 8, భారాస ఎంఐఎం ఒక్కో చోట గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. జన్ కీ బాత్ సర్వేలో భాజపా 9 నుంచి 12, కాంగ్రెస్ 4 నుంచి 7, భారాస ఒకచోట గెలుస్తుందని అంచనా వేసింది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వేలో భాజపా 8 నుంచి 10, కాంగ్రెస్ 6 నుంచి 8, భారాస మజ్లిస్ ఒక్కో చోట గెలుస్తాయని తేల్చింది. ఏబీపీ ఓటర్ సర్వేలో కాంగ్రెస్ భాజపాలు 7 నుంచి 9 స్థానాల చొప్పున గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. భారాసకు ఒక్క సీటు రాదని, మజ్లిస్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని అంచనా వేసింది. న్యూస్ 18 సర్వేలో భాజపాకు 7 నుంచి 10, కాంగ్రెస్ 5 నుంచి 8, భారాసకు 2 నుంచి 5, మజ్లిస్ ఒక్కచోట గెలిచే అవకాశం ఉందని తేలింది. టుడేస్ చాణక్య సర్వేలో భాజపా 10 నుంచి 14, కాంగ్రెస్ 3 నుంచి 7 గెలుస్తాయని తేలింది. మజ్లిస్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని, భారాస 0 నుంచి 1 సీటు వస్తుందని అంచనా వేసింది. దేశంలో మరోసారి మోదీ ప్రభంజనం ఖాయమని మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. గతంలో మాదిరిగానే దేశవ్యాప్తంగా మోదీ గాలి వీచిందని స్పష్టం చేశాయి. తమిళనాడు, కేరళలో ప్రతిపక్ష ఇండియా కూటమి దాదాపుగా క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వే సంస్థలు వెల్లడించాయి. భాజపా అంచనాలకు తగ్గట్లే ఫలితాలు వస్తాయన్న సర్వే సంస్థలు ఇండియా కూటమి మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతుందని వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో ఎన్డీఏదే మరోసారి అధికారమని దాదాపు అన్ని సర్వే సంస్థలు ఘంటాపథంగా తేల్చి చెప్పాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సమయంలో పదే చెప్పినా 400 పార్ సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఎన్డీఏ కూటమికి కనిష్టంగా 340 సీట్లు, గరిష్టంగా 392 సీట్లు వస్తాయని వివిధ సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఎలాగైనా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్న లక్ష్యంతో విపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి అంతగా ప్రభావితం చూపే అవకాశాలు కనిపించడం లేదు. ఇండియా న్యూస్ డి డైనమిక్స్ సర్వేలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకు 350కి పైగా స్థానాలు వస్తాయని వెల్లడించింది. ఇండియా కూటమి 125 సీట్లు గెలుస్తుందని, ఇతరులకు 47 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్ భారత్ పీమార్క్ సర్వేలో భాజపాకు 359కి పైగా సీట్లొస్తాయని, ఇండియా కూటమి 154 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఇతరులకు 30 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. రిపబ్లిక్ భారత్ మ్యాట్రిక్స్ సర్వేలో ఎన్డీఏకు 353 నుంచి 368 స్థానాలు, ప్రతిపక్ష ఇండియా కూటమికి 118 నుంచి 133 సీట్లు రావచ్చని తేలింది. ఇతరులకు 43 నుంచి 48 స్థానాలొస్తాయని వెల్లడించింది. జన్ కీ బాత్ సర్వేలో ఎన్డీఏ కూటమికి 362 నుంచి 392 స్థానాలొస్తాయని తేలింది. ఇండియా కూటమికి 161 స్థానాలు దాటబోవని తేల్చి చెప్పింది. ఇతరులకు 10 నుంచి 20 స్థానాలొస్తాయని వెల్లడించాయి. న్యూస్ నేషన్ సర్వేలో ఎన్డీఏకు 342 నుంచి 378 స్థానాలొస్తాయని, ఇండియా కూటమికి 153 నుంచి 169 స్థానాలొస్తాయని తెలిపింది. ఇతరులకు 21 నుంచి 23 స్థానాలు దక్కుతాయని వివరించింది. దైనిక్ భాస్కర్ సర్వేలో ఎన్డీఏ కూటమి 281 నుంచి 350 స్థానాలు, ఇండియా కూటమి 145 నుంచి 201 చోట్ల గెలుస్తుందని తేలింది. ఇతరులు 33 నుంచి 49 స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వేలో భాజపా కూటమి 371 నుంచి 401 స్థానాలు గెలుస్తుందని తేలితే, ఇండియా కూటమి 109 నుంచి 139, ఇతరులు 28 నుంచి 38 సీట్లు గెలుస్తాయని తేలింది. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 295కు పైగా సీట్లు సాధిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. 295 స్థానాల కంటే ఎక్కువే తప్ప తక్కువ రావని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 4న జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, డిఎంకే, ఆప్, ఆర్జేడీ, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గానికి చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. 7వ విడత పోలింగ్ కారణంగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యక్తిగత కారణాలతో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. భేటీ ముగిసిన తర్వాత ఇండియా కూటమి నేతలు విజయ సంకేతం చూపారు. ఎగ్జిట్ పోల్స్ పై భారతీయ జనతా పార్టీ తప్పుడు ప్రచారం చేసే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో టీవీ చర్చల్లో పాల్గొనకూడదు అన్న తమ నిర్ణయం మార్చుకున్నట్లు మల్లికార్జున ఖర్గే తెలిపారు. नैरेटिव देने की कोशिश कर रहे हैं, उसको हमने सच्चाई इस देश के लोगों को बताना चाहते हैं। इंडिया गठबंधन कम से कम 295 सीटें प्लस 295 से ज्यादा आएंगे, कम तो नहीं आएंगे। ये हमने आकलन किया कि सभी
हमारे नेताओं से पूछने के बाद ये एक आंकड़ा हमारे पास मिला है। లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ను పటిష్ట భద్రత నడుమ నిర్వహిస్తామని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 4 గంటల భద్రత ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని, కౌంటింగ్ ఏజెంట్లు సిబ్బంది వద్ద కూడా సెల్ ఫోన్లు ఉండవని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూల కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు బ్యారికేడ్లు, పటిష్ట భద్రత ఉంటుందని చెప్పారు. తెలంగాణలో ఇప్పటి వరకు 2.17 లక్షల పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం 276 టేబుళ్లు ప్రత్యేకంగా ఉంటాయన్నారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10,000 మంది సిబ్బంది పాల్గొంటారని, సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు సిబ్బందిని ర్యాండమ్ గా కేటాయిస్తామని వికాస్ రాజ్ వివరించారు. సో జనరల్ ప్రొసీజర్ ఏంటంటే సేమ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవీఎంస్ 2 కౌంటింగ్ ఉంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎంస్ స్టార్ట్ అవుతుంది. కానీ మన దగ్గర ఎక్సెప్ట్ ఫర్ సికింద్రాబాద్ బై ఎలక్షన్ మిగతా అన్ని చోట్ల ఈవీఎం కౌంటింగ్ హాల్ ఈజ్ డిఫరెంట్ అండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఈజ్ డిఫరెంట్. ఇవి వేరేగా ఉన్నాయి. అందుకనే అన్ని సైమల్టేనియస్గా 8 o'clock స్టార్ట్ అవుతుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఆయన అరెస్ట్ చేయకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై ఈ నెల 3న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు పిన్నెల్లి బాధితుడు నంబూరి శేషగిరిరావు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. మే నెల 13న పోలింగ్ జరుగుతుండగా ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని శేషగిరిరావు పిటిషన్లో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున విధ్వంసానికి పాల్పడిన ఎమ్మెల్యే ఓట్ల లెక్కింపు రోజున కూడా హింసకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. అందుకే ఈ నెల 6 వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలని శేషగిరిరావు సుప్రీంకోర్టును కోరారు. ఇదే సమయంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో పక్కా సాక్ష్యాలు, సీసీటీవీ రికార్డున్న ఎమ్మెల్యే, ఆయన అనుచరుల పేర్లు కూడా లేకుండా కేసు పెట్టారని శేషగిరిరావు కోర్టుకు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఘటనకు పాల్పడినట్లు స్థానిక వీఆర్ఓ ఫిర్యాదులో పేర్కొన్నారని వివరించారు. ఈ అంశాలు పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు అరెస్టు నుంచి పిన్నెల్లికి మినహాయింపునిచ్చినట్లు వివరించారు. ఈ పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ నెల 3న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. పల్నాడు జిల్లా కారంపూడి సీఐ నారాయణస్వామిపై ఎన్నికల సంఘం ఈసీ చర్యలు తీసుకుంది. సీఐ నారాయణస్వామి విధులకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ వేళ కారంపూడిలో శాంతి భద్రతలు కాపాడటంలో విఫలమయ్యారనే ఆరోపణల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. మే 14న జరిగిన దాడుల్లో నారాయణస్వామి తలకు గాయమైనప్పటికీ విధులు నిర్వహించారు. కానీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఫిర్యాదు మేరకు పోలీసు శాఖ విచారణ జరపగా డీజీపీ ఈసీకి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను పరిశీలించిన ఈసీ కౌంటింగ్ రోజు నారాయణస్వామిని విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. హైదరాబాద్ వేదికగా రేపు ఉదయం, సాయంత్రం ఉత్సవాలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటలకు గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగనున్న వేడుకలకు హాజరై జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. పోలీస్ బలగాల పరేడ్, మార్చ్ పాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలుంటాయి. అదే వేదికపై జయ జయ హే తెలంగాణ రాష్ట్ర అధికార గీతాన్ని జాతికి అంకితం చేస్తారు. అనంతరం సీఎం ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి ఉత్తమ శకటాలకు అవార్డుల్ని ప్రదానం చేసి ఫోటో సెషన్లో పాల్గొంటారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉన్న కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆరోగ్య సమస్యల కారణంగా హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. రేపు సాయంత్రం ట్యాంక్ బండ్ పై జరిగే వేడుకల్లో జయ జయ హే తెలంగాణ గీత రచయిత అందశ్రీ, స్వరకర్త కీరవాణిల్ని సత్కరిస్తారు. పరేడ్ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్ రాజకీయాలకు అతీతంగా వేడుకల్లో అంతా భాగస్వాములు కావాలని కోరారు. ప్రజల పాలన తెలంగాణ తెచ్చుకున్నటువంటి సందర్భంలో జరిగే వేడుకలు తెలంగాణకు ఒక గీతం ఉండాలని ఆనాడు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించుకొని రేపు ఆవిష్కరించుకుంటున్న సందర్భంలో, అమరవీరుల కుటుంబాలను సన్మానించుకుంటున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో పోరాడినటువంటి వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడంతో పాటుగా రాబోయే భవిష్యత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏ విధంగా ఉండాలో ఆలోచన తీసుకుపోయే విధంగా ఈ యొక్క ఆవిష్కరణ దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ సర్కార్ రేపు జరిగే వేడుకలకు గవర్నర్ రాధాకృష్ణన్ ఆహ్వానించింది. రేపు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే దశాబ్ది ఉత్సవాలకు రావాలని గవర్నర్ రాధాకృష్ణన్ను ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రాజ్భవన్ కు వెళ్లిన సీఎం దాదాపు 40 నిమిషాలు గవర్నర్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన అంశాలను వివరించినట్టు తెలిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భారాస పాల్గొనటం లేదని భారాస అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి 22 పేజీల సుదీర్ఘ లేఖ రాసిన ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్ పోకడలను నిరసిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర అవతరణ సుదీర్ఘ పోరాట ఫలితమని, అమరుల త్యాగాల పర్యవసానమని కాకుండా కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేయడాన్ని నిరసిస్తున్నట్లు పేర్కొన్నారు. తనను రాష్ట్ర అవతరణ వేడుకలకు పిలిచి వేదికపై స్థానం కల్పించలేదని, ప్రసంగించే అవకాశం కూడా కల్పించకుండా అవమానించారని అన్నారు. ఇది మీ అహంకార ఆధిపత్య ధోరణికి పరాకాష్ట అన్న కేసీఆర్ ఆహ్వానించినట్లే ఆహ్వానించి అవమానించదలిచారని తెలిపారు. ఇక ముందైనా ఇలాంటి వైఖరి మానుకుని రాష్ట్ర ప్రగతి కోసం, సంక్షేమం కోసం ప్రయత్నిస్తారని ఆశిస్తున్నట్లు కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. భారాస ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద భారాస అధినేత కేసీఆర్ అమరవీరులకు నివాళులర్పించి కొవ్వొత్తుల ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ సచివాలయం ఎదురుగా ఉన్న అమర జ్యోతి వరకు సాగింది. ఈ ర్యాలీలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, భారాస ఎమ్మెల్యేలు, ఉద్యమకారులు, వివిధ వర్గాల ప్రజలు భారీగా పాల్గొన్నారు. తెలంగాణ యాది పేరిట ముగింపు వేడుకల సభ రేపు తెలంగాణ భవన్లో జరగనుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి రాగానే మళ్లీ చీకట్లు మొదలయ్యాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణలో కరెంటు కోతలపై పలువురు నెటిజన్లు పెట్టిన పోస్టుల్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కేటీఆర్ ట్యాగ్ చేశారు. కరెంటు కోతలే లేకుండా విద్యుత్ రంగంలో భారాస సృష్టించిన మౌలిక సదుపాయాలను కూడా వాడుకోలేని దుస్థితిలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కేటీఆర్ విమర్శించారు. 2014 ముందు విద్యుత్ కోతలు, పవర్ హాలిడేస్ సర్వసాధారణంగా ఉండేదన్న కేటీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత భారాస ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా చేసినందునే హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ 10 ఏళ్ల క్రితం నాటి పాత రోజుల్ని తిరిగి తెచ్చిందని విమర్శించారు. తరచూ విద్యుత్ కోతలతో అటు ప్రజలకు, ఇటు పరిశ్రమలకు ఇబ్బంది తీసుకువస్తోందన్నారు. విజయవాడలో డయేరియా లక్షణాలతో చనిపోయిన వారి సంఖ్య 9కి చేరింది. కలుషిత నీటి కారణంగానే తమ కుటుంబ సభ్యులు మరణించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన బాధిత కుటుంబ సభ్యులు పాడైపోయిన తాగునీటి పైప్లైన్ల మరమ్మతులు సకాలంలో చేయాలని డిమాండ్ చేశారు. తాగునీటిలో సమస్య వల్ల తమ కుటుంబ సభ్యులు చనిపోతే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ విజయవాడ కార్పొరేషన్ అధికారులు చెప్పడం దారుణమని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అటు వారం రోజుల్లోనే డయేరియా బారిన పడి 9 మంది చనిపోవడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీటి వల్లే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో జనసేన నేత మూర్తి యాదవ్ కు ప్రాణహాని ఉందని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. సీఎస్ చుట్టూ పెద్ద భూ మాఫియా తిరుగుతోందని ఆక్షేపించారు. ఎస్సీ ఎస్టీ బీసీ భూములు కొట్టేసిన ఉదంతంపై సీబీఐ లేదా సిట్ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా మూర్తి యాదవ్ కు బెదిరింపులేంటని నిలదీశారు. అవినీతి ఆరోపణలు ఉన్న జవహర్ రెడ్డి సీఎస్ గా ఉంటే కౌంటింగ్ సజావుగా సాగే అవకాశం లేదన్నారు. తక్షణమే ఆయన్ను సస్పెండ్ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ భూములు కొట్టేస్తుంటే మీ మీద ఆరోపణలు వస్తే దానికి సమాధానం చెప్పకుండా నీ మీద ఆ పరువు నష్టం దావా వేస్తా, నీకు లీగల్ నోటీస్ పంపించండి, ఏమవుతుంది? లీగల్గా అతను ప్రొసీడ్ అవుతాడు. మూర్తి యాదవ్ని బెదిరిస్తారేంటి? మీకున్న అధికారాన్ని పెట్టుకొని ఆ మూర్తి యాదవ్ని చంపేస్తారా? నేను అనుకుంటున్నా ఈ రోజున మూర్తి యాదవ్ ప్రాణానికి హాని ఉన్నది. మీరు ఆ పదవిలో కూర్చొని ఉంటే మూర్తి యాదవ్ అనుక్షణం అతని ప్రాణాలకి హాని, అతని మీద పెద్ద వేటకత్తి వేలాడుతున్నట్టే లెక్క. తమిళనాడు కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 45 గంటల సుదీర్ఘ ధ్యానం ముగిసింది. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే మోదీ ధ్యానం చేశారు. ఈ సాయంత్రం ధ్యానం ముగిసిన తర్వాత అక్కడికి సమీపంలోనే ఉన్న ప్రముఖ తమిళ కవి తిరువళ్లువార్ విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళి అర్పించారు. గురువారం రాత్రి ప్రధాని మోదీ కాషాయ దుస్తులు ధరించి 45 గంటల ధ్యానం చేపట్టారు. ఈ సమయంలో ధ్యాన మందిరం నుంచి బయటకు రాలేదు. ఈ సమయంలో ప్రధాని కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం వంటి ద్రవాహారమే తీసుకున్నారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మోదీ ఆధ్యాత్మిక పర్యటన చేపట్టడం 2014లోనే మొదలైంది. 2014 ఎన్నికల తర్వాత శివాజీకి చెందిన ప్రతాప్గఢ్ కోటలో గడిపిన మోదీ 2019
2019 ఎన్నికల తర్వాత కేదార్నాథ్ ఆలయ గుహల్లో ధ్యానం చేశారు. ఇప్పుడు కన్యాకుమారిలోని స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ధ్యానం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో బెయిల్ గడువు పొడిగింపు కోసం అభ్యర్థించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు నిరాశ ఎదురైంది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 5కు వాయిదా వేసింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్న కేజ్రీవాల్ బెయిల్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ మేరకు ఆయన రేపు తిహార్ జైల్లో లొంగిపోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెగ్యులర్ బెయిల్ సహా మధ్యంతర బెయిల్ మరో వారం రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ 2 వేర్వేరు పిటిషన్లు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగ్గా ఆరోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది కోరారు. ఈ వాదనతో విభేదించిన ఈడీ కేజ్రీవాల్ వాస్తవాలు తొక్కిపెట్టి తన ఆరోగ్యం సహా పలు విషయాల్లో తప్పుడు ప్రకటనలు చేశారని వాదించింది. ఈ వాదనలు విన్న కోర్టు తీర్పును జూన్ 5కు వాయిదా వేసింది. మహారాష్ట్ర నాగ్పూర్లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వచ్చిన కథనాలపై భారత వాతావరణ శాఖ వివరణ ఇచ్చింది. నాగ్పూర్లో ప్రాంతీయ వాతావరణ కేంద్రం నిర్వహించే వాతావరణ స్టేషన్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సెన్సార్ సరిగా పనిచేయనందునే అధిక ఉష్ణోగ్రత చూపినట్లు తెలిపింది. ఆ సెన్సార్ను మరమ్మతు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఒక్కోసారి అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ సెన్సార్లు తప్పుడు ఉష్ణోగ్రతలు నమోదు చేసే అవకాశం ఉందని వెల్లడించింది. అప్పుడు సమీపంలోని మరో వాతావరణ స్టేషన్లో నమోదైన రికార్డులతో సరిపోలుస్తామని వివరించింది. నాగ్పూర్లో 56 డిగ్రీలు చూపిన వాతావరణ కేంద్రానికి సమీపంలోని మరో స్టేషన్లో 44 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది.